మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, మనం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడాలంటే ఒక భాషలో మాట్లాడుతుంటాము, ఎక్స్ప్రెస్ చేస్తుంటాము, కావాల్సింది తీసుకుంటాం. ఎస్ అమ్మని అడుగుతాం, అమ్మ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అని చెప్పేసి. విశ్వాన్ని కూడా ఒక అమ్మలా చూడాలని చెప్తుంటారు కదా మీరు. మరి ఆ విశ్వాన్ని ఏ విధంగా అడగాలి? అఫర్మేషన్స్ అంటారు, విజువలైజేషన్ అంటుంటారు, ఓకే లేకపోతే విశ్వం నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తుంటాయి అంటారు. ఎస్ వీటి మధ్యలో లాంగ్వేజ్ లో ఉపయోగించడానికి దేన్ని వాడుతుంటారు? చాలా మంచి పాయింట్ మెన్షన్ చేశారు. సో మీరందరూ తెలుగులో ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండొచ్చు, మేబీ ఇంగ్లీష్లో చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ హిందీలో చేస్తూ ఉండొచ్చు. ఐఎమ్ సో సారీ, యూనివర్సల్ యొక్క లాంగ్వేజ్ తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, హిందీ అంతకంటే కాదు. సో చాలామంది తెలుగులో ఎఫర్మేషన్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది, ఇంగ్లీష్లో చేస్తే అవ్వదు అని అనుకుంటా ఉన్నారు. అసలు ఏ భాషలో చేసినా వర్కౌట్ అవ్వదు. వై? బికాజ్ యూనివర్సల్ యొక్క లాంగ్వేజ్ భాష ఏంటి అంటే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీస్, థాట్ ప్రాసెస్. ఓకే, యూనివర్స్లోకి ఎలాంటి ఎనర్జీతో, ఎలాంటి వైబ్రేషన్స్ని, ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ని రిలీజ్ చేస్తామో వాటికి మాత్రమే యూనివర్స్ స్పందించడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ యూనివర్సల్ యొక్క భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్. ఓకే, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది, మీలో ఒక శక్తి ఉంది, నాలో ఒక అనంత శక్తి ఉంది, వ్యూయర్స్ మీ అందరిలో కూడా ఒక అనంత శక్తి ఉంది. ఓకే, ఆ శక్తినే ఎనర్జీ అంటాం. యూనివర్సల్ యొక్క లాంగ్వేజ్ కూడా ఎనర్జీ. సో ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకు? మీరు ఎలాంటి ఎనర్జీని, ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తూ ఉన్నారు యూనివర్స్లోకి? లో ఎనర్జీని, లో ఫ్రీక్వెన్సీని, లో వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తూ ఉన్నారు. యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వాలి అంటే, యూనివర్స్ మీకు స్పందించాలి అంటే కనుక, యూనివర్స్ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా ఫాస్ట్ రిజల్ట్ని మీరు పొందాలి అనుకుంటే యూనివర్స్కి ఒక భాష ఉంది. ఏంటి ఆ భాష? ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, థాట్ ప్రాసెస్. ఇవి యూనివర్సల్ యొక్క భాష. సో మీరు ఏమైనా ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు ఎంత ఎనర్జెటిక్గా మీరు చేస్తున్నారు అన్నది పాయింట్, ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ మీరు ఈ విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు అన్నది పాయింట్, ఎలాంటి వైబ్రేషన్స్ మీరు రిలీజ్ చేస్తూ ఉన్నారు డివైన్స్ పవర్లోకి, దట్ ఈజ్ పాయింట్. సో ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఎనర్జెటిక్గా చేయాలి, జాయ్ఫుల్గా చేయాలి, స్మైల్తో. ఆల్రెడీ మనం అది అచీవ్ అయిపోతే ఎలాంటి హ్యాపీనెస్తో ఉంటాం, ఎలాంటి జాయ్లో ఉంటామో ఆ జాయ్లో ఇమీడియట్గా జంప్ ఇన్ అయ్యి హై ఎనర్జీతో మనం రిలీజ్ చేయాలి. వై? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఒక 1 crore ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఎవరైనా అనుకుంటా ఉన్నారు. సో 1 crore అనేది హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. మనీ అనేది పాజిటివ్ ఎనర్జీ. 1 crore రూపీస్కి ఒక హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వీళ్ళ యొక్క వర్క్ ఎథిక్ ఇలా ఎనర్జీ ఉందనుకోండి, రెండు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. సో ఏం చేయాలి? వీళ్ళ యొక్క ఎనర్జీని పెంచాలి. ఎప్పుడైతే రెండు, వీళ్ళ యొక్క డ్రీమ్, వీళ్ళ యొక్క యాక్షన్ రెండు మ్యాచ్ అవుతుందో, ఎప్పుడైతే రెండు వైబ్రేషనల్ మ్యాచింగ్ జరుగుద్దో అప్పుడు యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. సో ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలా? హై ఎనర్జీస్తో చేయాలా. ఐఎమ్ రిచ్, ఓకే, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే, ఇలా పవర్ఫుల్గా యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే పవర్ఫుల్గా, హై ఎనర్జెటిక్గా, హై వైబ్రేషన్స్తో, హై ఫ్రీక్వెన్సీస్తో ఈ అనంత విశ్వంలోకి రిలీజ్ చేస్తామో ఇమ్మీడియట్గా యూనివర్స్ అలర్ట్ అవుతుంది. స్వామి ఈయన పని చేస్తూ ఉన్నాడు, ఈయన నేను హెల్ప్ చేయాలని చెప్పి యూనివర్స్ రెడీ అవుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? పాత సంఘటనలు గుర్తుపెట్టుకొని, పాత ఛాలెంజెస్ గుర్తుపెట్టుకొని, నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతికింతే అనే అదే ఆలోచనలతో ఉంటూ లో ఎనర్జీస్తో, లో ఫ్రీక్వెన్సీస్తో, లో వైబ్రేషన్స్తో ఎఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. సో అందుకే వర్కౌట్ అవుతుంది. యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, మీ థాట్ ప్రాసెస్. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద యూనివర్స్. ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అప్పుడు యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది ఆ 4 అండ్ మరీ ముఖ్యంగా సార్, ప్రీవియస్ వర్క్షాప్స్లో జరిగిన టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా వాళ్ళు ఆ టైప్ ప్రాక్టీసెస్ చేసి దాన్ని అనుకున్న రిజల్ట్ ని సాధించి వాళ్ళ కళలో ఆనందం కానీ అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? సడన్ గా ఇది ఎందుకు అడుగుతున్నానంటే, కన్ఫర్మ్ గా వాళ్ళు ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకున్నారు కాబట్టి రిజల్ట్ వచ్చింది. 110%. చెప్పండి. సో
ఇంతకు ముందు లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రాంలో ఫస్ట్ క్లాస్ కూడా ఈ లాంగ్వేజ్ గురించే మాట్లాడడం జరిగింది. అసలు యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి, అసలు యూనివర్స్ మనకి స్పందించాలి అంటే అసలు మనం ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి, ఎలాంటి ఎనర్జీని, ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్స్ని మనము కలిగి ఉంటే యూనివర్స్ మనకు స్పందించడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. వై బికాజ్ ఎంతమంది అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారో టిల్ 7 days ఎండ్ ఆఫ్ ద క్లాస్ వరకు వీడియోస్ ఆన్ చేసుకొని శ్రద్ధగా విన్నారు. అండ్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఇన్కల్కేట్ చేసుకున్నారు వాళ్ళ బాడీలో, విచ్ మీన్స్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టున్నారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ పాయింట్. వినిసి వదిలేస్తే ఇంకెందుకు, శ్రీ వైబ్రెంట్ వంశీ ఉంటే ఏంటి, ఆర్ ఎల్ సమ్ అదర్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఏంటి. ద థింగ్ ఈజ్ యాక్షన్, ఇంప్లిమెంటేషన్, కార్యాచరణ అనేది ఇంపార్టెంట్. నేర్చుకున్న 7 రోజులు ఏమైతే నేర్చుకున్నారో అలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఇంప్లిమెంట్ చేసి విడిచిపెట్టలేదు, కంటిన్యూ చేశారు. నాకు నా స్టూడెంట్స్ ప్రామిస్ ఏం చేశారంటే టిల్ అవర్ లాస్ట్ బ్రెత్, ఊపిరి ఆగినంత వరకు ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతాం గురువుగారు అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంక అంతకు మించిన ఇంకేం హ్యాపీనెస్ ఉంటుంది, అంతకు మించిన అచీవ్మెంట్ ఏముంటుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఒక టెస్టిమోనియల్ మీరు అడిగారు కాబట్టి ఐ థింక్ ఫ్రమ్ బాపట్ల అనుకుంటాను, ఆమె పేరు అరుంధతి. ఆ వీడియోస్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ఆవిడ ఉమెన్ ఎంపవర్మెంట్, విచ్ మీన్స్ ఏమంటాము, ఒక మహిళా సాధికారత అని మనం చెప్పొచ్చు. బిజినెస్ ఉమెన్ అని చెప్పొచ్చు. ఆమెకి ఒక క్లాత్ బిజినెస్ ఏదో ఉంది, ఆల్రెడీ ఒక ఫ్రాంచైజ్ ఉంది. లాస్ట్ 2 to 3 years నుంచి ఇంకో ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్రమ్ పాస్ట్ 2 to 3 years. ఈ 2 to 3 yearsలో జరగనిది వన్స్ యూనివర్స్తో మమేకమైనాక, యూనివర్స్తో ఏ భాషతో మాట్లాడితే యూనివర్స్ రెస్పాండ్ అవుతుందో అర్థమయ్యాక మ్యాటర్ ఆఫ్ 3 days ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేశారు. అండ్ పెర్ డే 5,000-6,000 బిజినెస్ అవుతా ఉంటుండే అంట. ఇప్పుడు పెర్ డే 40,000-50,000 బిజినెస్ అవుతుంది. ఒక సింగిల్ లేడీ విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ హెల్ప్ ద్వారా. వండర్ఫుల్ సార్. సో మరి మీరు కూడా ఇందులో భాగం అవ్వాలనుకున్నట్లయితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిలో మీ డీటెయిల్స్ ఫిల్ చేసినా సరే టీం మీతో కాల్ చేసి మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్స్ అనే కాదు, మీ గ్రేట్ గైడెన్స్, మెంటర్షిప్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అది వేలు, లక్షలు కాదు, కోట్ల మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇలాగా చాలా ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.